పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో మరణ మృదంగం మోగుతోంది. గడిచిన 15 రోజుల్లో 200 మందికి పైగా కురుపాం విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారిలో 4 మృతి చెందారు. సాలూరు మండలంలో ఒక విద్యార్థి కిడ్నీ ఫెయిల్ అయి మరో విద్యార్థి మెదడువాపు వ్యాధితో మృతి చెందారు. ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్తే వినిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన హాస్టల్స్ లో చదువుతున్న తమ పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. గిరిజన సంక్షేమ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. మురుగునీరు, దోమల ఉధృతి, కలుషిత ఆహారం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై నిరంతర సమీక్షలు చేసి విద్యార్థుల ఆరోగ్యం కాపాడవలసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ మేరకు చర్యలు చేపట్టలేదు. మన్యం జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షించడం, అవసరమైన చోట్ల తాగునీటి ఆర్ఓ ప్లాంట్లు మరమ్మతు చేయించడం, మురుగునీరు తొలగించడం, వర్షపు నీరు నిల్వలను నివారించే పనులను చేయించడం లేదు. ఈ నిర్లక్ష్యం ఇప్పుడు గిరిజన బిడ్డల పాలిట ప్రాణాంతకంగా మారింది. కురుపాం గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలల్లోని 611 మంది విద్యార్థులకు గాను 178 మందికి పచ్చకామెర్లు సోకాయి. వీరిలో 4 విద్యార్థులు పచ్చకామెర్లతో మృతి చెందారు. ప్రభుత్వపరమైన జాగ్రత్తలు లేకపోవడంతో తాజాగా సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన సంక్షేమ హాస్టల్లో అస్వస్థతకు గురైన 6వ తరగతి విద్యార్థి తాడంగి పల్లవి విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదడువాపు వ్యాధితో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించినట్టు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. మక్కువ మండలం ఎర్రసామంత వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మరొక చిన్నారి హాస్టల్లో అస్వస్థతకు గురై విశాఖపట్నం కేజీహెచ్లో మరణించినట్టు తెలుస్తోంది. చిన్నారి మృతికి కిడ్నీ ఫెయిల్యూర్ అని డాక్టర్ చెప్పినట్టు పేరెంట్స్ తెలిపారు. గిరిజన హాస్టల్స్ లో ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టవలసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ప్రజా ఆరోగ్యంతో తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. 100 మందికి పచ్చకామెర్లు సోకినా మిగతా హాస్టల్స్ విద్యార్థులకు హెపటైటిస్ వ్యాక్సిన్ వేయలేదు. కురుపాం గిరిజన సంక్షేమ పాఠశాలకు, ఏకలవ్య మోడల్ స్కూల్కు ఈ నెల 20 వరకు సెలవులు ప్రకటించారు. ఈ మరణాలపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఒక కమిటీ వేసినప్పటికీ కమిటీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుందో తెలియడం లేదు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా మన్యంలో ఇంకా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. పిట్టల్లా చనిపోతూనే ఉన్నారు.